హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఎన్నో పోషక విలువలు ఉండే తాటిపండుతో పిట్టు తయారు చేయడం చూపిస్తున్నాను. ఎప్పుడూ తాటి రొట్టె, గారెలు, బూరెలతో పాటుగా ఇలా కొత్తగా పిట్టును తయారు చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటిపండుతో ఇలా తాటిపిట్టును ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా బలం. తాటిపండుని శుభ్రంగా ఒకసారి కడిగి తీసుకోవాలి. చెట్టు నుండి పడిన ఫ్రెష్ తాటిపండుతో చేసుకోవాలి. పైన పేడులు మొత్తం తీసేసి ఒకసారి దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. లేదా పప్పు గుత్తుతోనైనా కొట్టి ఇలా తీసుకోవాలి. అప్పుడే పైన తొక్క తీయటానికి బాగా వస్తుంది. ఇలా పైన తొక్క మొత్తం తీసేసిన తర్వాత తాటికలను ఒకసారి మొత్తం మెత్తగా నొక్కుకోవాలి. ఒక ప్లేట్లో గ్రేటర్ని పెట్టి తాటిపేసాన్ని తీసుకోవాలి. తాటిపేసాన్ని తీసేటప్పుడు వాటర్ తడి చేయకుండా తీసుకోవాలి. అప్పుడు దీంతో ఏ రెసిపీ చేసినా లూజ్ కాకుండా వస్తుంది. అలాగే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. అదే వాటర్ తడి చేసి తీసామంటే నిల్వ ఆగదు, పులుపు వచ్చేస్తుంది. ఒక మిక్సింగ్ గిన్నెలోకి ఈ చిన్న గిన్నెతో ఒక గిన్నెడు వరిపిండి వేస్తున్నాను. బియ్యం రవ్వతోనైనా చేసుకోవచ్చు. గిన్నెలో సగం తాటిపీసాన్ని వేసుకోవాలి. ఈ గిన్నెలో సగానికి కొద్దిగా తగ్గించి బెల్లాన్ని వేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ బెల్లం వేసుకున్నామంటే లూజ్ అయిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుముని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఒక గిన్నెలో పావొంతు వాటర్ని వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తడిపి గిన్నె పైన వేసి ఇలా కొద్దిగా తొట్టిలాగా ఉంచి గట్టిగా కట్టుకోవాలి. ఇదైతే నేను ఎప్పుడు ఏ పిట్టు చేసినా సరే దీని మీదే చేస్తూ ఉంటాను. ఇలా ఒక క్లాత్ని పక్కన ఉంచుకున్నామంటే ఎప్పుడు చేసుకున్నా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తాటిపిండిని ఇలా విడివిడిగా వేసుకోవాలి. ముద్దలాగా వేయకూడదు, ఉడకకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం వేసిన తర్వాత మిగిలిన అంచులను కూడా పైన వేసుకోవాలి. మొత్తం అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి. దీని మీద గిన్నె ఏమీ పెట్టనవసరం లేదు. ఈ ఆవిరికి ఉడికిపోతుంది. పిండితో చేస్తున్నాం కాబట్టి పిట్టు తడి లేకుండా ఉంటుంది. మీడియం హీట్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఉడికిపోయినట్టే. సో స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి, లేకపోతే చిరుచేదు వచ్చేస్తుంది. దీన్ని ఇలాగైనా తినొచ్చు, లేకపోతే పొడి పొడిగా చేసుకొని ఉండలుగానైనా చేసుకోవచ్చు. ఇందులో నెయ్యి వేయకూడదు. నెయ్యి వేస్తే మనకి తాటిపండు ఫ్లేవర్ పోతుంది. ఇలా తాటిపిట్టును కొత్తగా వెరైటీగా చేసుకోండి. ఈ తాటిపిట్టుని మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.